హాయ్. సో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వారానికి 70 గంటల వర్క్ గురించి మాట్లాడినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. మళ్ళీ ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, మళ్ళీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. సో దానికి సంబంధించినంత వరకు అదానీ గ్రూప్ చైర్మన్ ఆర్ అదానీ గ్రూప్ ఓనర్ మాట్లాడుతూ ఏమని చెప్తా ఉన్నాడంటే, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళ వర్క్ కల్చర్ని మరొకళ్ళ మీద రుద్దకూడదు, ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళకు ఉంటాయి. సో దాన్ని బట్టి వాడు వర్క్ చేయాలి. అంటే మనస్ఫూర్తిగా హార్డ్ వర్క్ చేయగలిగినప్పుడు ఆ ఫలితాలు అందరూ పొందుతారు తప్పితే ఈ వర్క్ కల్చర్ తోటే బెనిఫిట్స్ ఉంటాయి, ఈ వర్క్ కల్చర్ తోటే ఇది సాధిస్తామని చెప్పడానికి వీలు లేదు. సో ఒకరి భావాన్ని మరొకళ్ళ మీద రుద్దకూడదు అని చెప్తూ ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. కొంతమంది తన ఫ్యామిలీతో 4 hours per day స్పెండ్ చేయాలనుకుంటారు, కొంతమంది 8 hours స్పెండ్ చేయాలనుకుంటారు. ఎవరి కన్వీనియంట్, ఎవరి ఫ్లెక్సిబిలిటీ, ఎవరి హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే అంటూ ఆయన ఒక సటైర్ పేల్చారు. అదేంటి అంటే, ఎవరైనా తన భార్యతోటి 8 hours కనుక స్పెండ్ చేసినట్టయితే డెఫినెట్గా వైఫ్ పారిపోయే పరిస్థితి వస్తుంది, అది వేరే విషయం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఆయన. సో ఓవరాల్గా ఇది సటైర్ డెఫినెట్గా వెల్కమ్ చేయదగ్గ అంశమే. కాకపోతే ఏంది అంటే, అది నిజమా అబద్ధమా అంటే ఎవరికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఫ్యామిలీతో గడపాల్సిన సమయంగా ఫ్యామిలీతో గడపాలి, సంపాదన కోసం వెచ్చించాల్సిన సమయాన్ని సంపాదనతో వెచ్చించాలి తప్పితే ఓన్లీ సంపాదన ముఖ్యం అనుకున్నా, లేదా ఇదేదో అభివృద్ధి అన్న పేరు మీద తన సొంత కంపెనీ కానప్పుడు, ఇప్పుడు నారాయణమూర్తి చెప్తున్నది ఏంటి అంటే, ఆయన సొంత కంపెనీ కోసం ఆయన కష్టపడ్డట్టు చెప్తున్నాడు. ఆయన ప్రజల కోసం కష్టపడి ఆయన కంపెనీ ద్వారా జీతాలు అంత గొప్పగా ఇస్తున్నట్టయితే లేదు కదా. మరి ఇన్ఫోసిస్లో హైయెస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయి, సాధారణ ఎంప్లాయీ జీతం ఎంత ఇస్తున్నాడు ఆయన అంటే, ఆయన చాకిరీ చాలా చేయించుకొని తక్కువ జీతాలు ఇస్తూ ఉన్నాడు. మరి ఆయన అది మాత్రం ఆయనకు గుర్తురాదు, పని మాత్రం ఎక్కువ చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన వెళ్తూ ఉన్నాడు. అంటే దేశాభివృద్ధి అంటే నారాయణమూర్తి ఇన్ఫోసిస్ అభివృద్ధి కాదు కదా, ఇది ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే, ఆయన మాటల కంటే ఎక్కువ అదానీ ఏదైతే బీవీ భాగ్ జాయేగా అన్న డైలాగ్ మాత్రం చాలా పాపులర్ అయిపోయింది. సో ఇది జనాలలో నెటిజన్స్లో చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. లెట్ అస్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్.